హలో గైస్, నా పేరు యష్. ఇవాళ మనం ఎల్లమ్మ టీజర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం భయ్య. ఫైనలీ మనకి ఎల్లమ్మ ఏదైతే పోస్టర్ అయితే ఒక ఫస్ట్ రిలీజ్ చేశారో, ఇప్పుడు దీంట్లో హీరో ఎవరు ఏంటి అన్నది మొత్తం తెలిసిపోద్ది గ్లిమ్స్ ద్వారా. ఆ గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ కానీ ఈ వీడియో నువ్వు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా ఇప్పుడు చేసినప్పుడు మన ఛానల్ నుంచి నీ కమెంట్ రివ్యూ వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎల్లమ్మ టీజర్ అయితే చూద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పుకోవచ్చు. గోడ్ గోడ్ కాళ్ళకి గజ్జలు, కాళ్ళకి గజ్జలు రన్నింగ్ చేస్తున్నాడు. అది డిఎస్పీనా ఎవరు తెలియదు మనకి. మళ్ళీ షూతో రన్నింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు? నాకు తెలిసి ఇద్దరు ఉంటారేమో అనిపిస్తుంది భయ్య. 2 మెంబర్స్ ఉంటారేమో. ఒకటేమో కాళ్ళకి గజ్జలు పెట్టుకొని రన్నింగ్ చేస్తున్నారు, ఇంకోళ్ళేమో షూ వేసుకొని రన్నింగ్ చేస్తున్నారు. గుడ్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చ పడేసింది. మైండ్ పోతుంది నాకైతే. డిఎస్బి గారే దీనికి మోతం మోయించుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. అమ్మవారికి ఆకుతో బొట్టు పెట్టారు చూడండి, అది హైలైట్. అసలు మామూలు విషయం కాదు ఇది. పిచ్చ లేచిపోతుంది నాకైతే. తోలు డప్పు అసలు అది బ్యాక్గ్రౌండ్. ఎల్లమ్మ పార్షి హీరోగా యాక్ట్ చేస్తున్న డిఎస్పి గారు. ఫస్ట్ పార్షి అతని పేరు. ఎల్లమ్మ ఇది ఒక పల్లెటూరులో ఉంటుంది భయ్య గుడి. ఈ గుడి ఎల్లమ్మ టెంపుల్ అనేది ఒక పల్లెటూరులో ఉంటుంది. అందరూ ఆచరిస్తారు పల్లెటూరులో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లమ్మ మూవీ గురించి చెప్పుకోవాలంటే అసలు డిఎస్పి గారు ఫస్ట్ మూవీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఇదంతా లిటరల్లీ చెప్పాలంటే ఇది పాన్ ఇండియాకి రాబోతుంది. ఫస్ట్ సినిమాని పాన్ ఇండియాకి రాబోతున్నాడు అంటే డిఎస్పి గారు ఊహించుకోండి. అసలు ఫస్ట్ అయితే మన డిఎస్పి గారు ఆల్రెడీ మ్యూజిక్ తో చంపేసేవాడు. దీంట్లో ఆయన మూవీకి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకుంటున్నాడంటే అసలు పడేసుకోవాలి అని చెప్పాలి. లిటరలీ గూస్ బంప్స్ లెగుస్తాయి. ఆయన బీజిఎం ఇచ్చాడు చూడండి దీంట్లో. ఇప్పుడు పిచ్చ గూస్ బంప్స్. నాకైతే మ్యాడ్ అనిపిస్తుంది అసలు ఈ బీజిఎం చూస్తుంటే. కాకపోతే దీంట్లో ఇద్దరు ఉన్నారు భయ్య. మరి ఆ ఇద్దరు ఎవరు ఏంటి అన్నది మనకి తెలియాలి. ఓన్లీ జస్ట్ ఒక హీరో ఇంట్రొడ్యూస్ కోసం గ్లిమ్స్ రిలీజ్ చేశారు. వేణు గారు దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. మన దిల్ రాజు గారు కూడా ఎంటర్టైన్ చేయబోతున్నారు దీంట్లో. సో లిటరల్లీ చెప్పుకోవాలంటే నాకైతే ఒక మాట, ఒక పక్క తోలు డప్పుతో ఇంకో పక్క అమ్మవారికి ఆకుతో బొట్టు పెట్టారు చూడండి, అదే హైలైట్. ఇక్కడ మేక అనేది ఉంది. అది దాన్ని ఏం చేస్తారో మరి మొత్తం ట్రైలర్ ఏమన్నా వీడియోస్ వస్తా కానీ మనకి ఎప్పటి వరకు ఐడియా ఉండదు. బలి ఏమన్నా చేస్తారేమో అమ్మవారికి. అదే తెలిసే ఉంటది కదా, పల్లెటూరులో కొంతమంది అమ్మవారికి బలి చేస్తారు. సో సంథింగ్ ఏమన్నా ప్లాన్ చేయొచ్చు ఇలాగా ఉంటుందని. కాకపోతే మనం ఆల్ ద బెస్ట్ చెప్పుకోవాలి డిఎస్పి గారికి. ఎందుకంటే ఫస్ట్ మూవీనే అతను ఒక ప్యాన్ వరల్డ్కి తీసుకెళ్ళబోతున్నాడు. అదే ఆయన మూవీకి మ్యూజిక్ ఇచ్చుకుంటున్నాడు చూడండి, అదే హైలైట్ అని చెప్పుకోవాలి. లిటరల్లీ నిజం చెప్పాలంటే ఆ లుక్ ఉంది చూడండి. నాకైతే ఫస్ట్ దేవరా లుక్ అనిపించింది. ఎన్టీఆర్ అనుకున్నా నేను కూడా. కాకపోతే ఎన్టీఆర్ గారు కాదు, ఆ బ్యాక్ లుక్ ఇచ్చాడు చూడండి, అది అప్పుడు డిఎస్పి గారు అనేది క్యాచ్ చేస్తారు. దీంట్లో నితిన్ గారు వాళ్ళంతా ఉంటారని ఫ్యాన్స్ గీన్స్ అందరూ అనుకున్నారు. కాకపోతే నితిన్ గారు రిజెక్ట్ చేశాడు, మరి ఏమో మనకు ఐడియా లేదు. డిఎస్పి గారు అయితే చూస్ చేసుకున్నాడు చూడండి, అదే హైలైట్. పిచ్చెక్కిపోతుంది మ్యాడు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ చేసి పెట్టుకో. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మరేం చేద్దాం, అప్పటి వరకు నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.